రైట్. మొత్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే అక్కడి నుంచి లేకుండా చేసే కొత్త కుతంత్రానికి, కొత్త కుట్రకి రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ అనుకూల మీడియాలోనే ఆ లీకులు వచ్చాయి. ఇక్కడ ఒక భారీ ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని. సో భారీ ఎకో పార్క్ అంటే ఏర్పాటు కావాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి వేరే చోటికి అంటే ఫ్యూచర్ సిటీకి తరలిస్తామన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా. నిజంగా ప్రకృతి పైన అంత ప్రేమ ఉంటే, ప్రకృతి పట్ల, మూగజీవాల పట్ల నిజంగా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే కనుక ఇవాళ 4-5 రోజులుగా ఎందుకు ఒక వనమేధం అక్కడ సాగించారు? ఎందుకు వందలాది చెట్లు నేలమట్టం చేశారు? ప్రకృతి రమణీయతను, ప్రకృతి యొక్క సమతుల్యతను ఎందుకు దెబ్బతీశారు? ఇవాళ మనం చూసాం మూగజీవులు వాటికి నిలువ నీడలేక పక్కన ఉన్నటువంటి వేరే వేరే ఏరియాలకు తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు ఆలోచింపజేస్తున్నాయి, కలిచివేస్తున్నాయి. కొన్ని జింక అయితే కుక్కల దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. సో నిజంగా ఫ్యూచర్ సిటీ అంతా డెవలప్ చేస్తే నిజంగా అక్కడ ఇంకొక కొత్త యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలాగే ఉంచి అక్కడ ఇంకో కొత్త యూనివర్సిటీ పెట్టుకోవచ్చు కదా అనేటువంటి డిమాండ్ కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఎస్, మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ కిరణ్, నిన్న మొన్నటి దాకా ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం, ఎంత వనమేధం జరిగిందో మనం చూసాం. సో సుప్రీంకోర్టు ఎంటర్ కావడం, సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి సరే తాత్కాలికంగా బ్రేక్ పడినా కూడా ఇదే కాదు, ఏకంగా మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ ఉనికికే ప్రభుత్వం ప్రమాదం తలపెట్టింది అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో వాటికి ఆధారంగా ఏం మాట్లాడుకోవచ్చు, ఏం చర్చ సాగుతోంది? ఖచ్చితంగా రాజేష్, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి మొండి వైఖరి పట్ల అటు దాదాపు 400 ఎకరాల్లో సుమారు దాదాపు 100 నుంచి 150 ఎకరాల చెట్లు కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా విధ్వంసానికి గురైంది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ఎక్కడికక్కడ జేసీబీలను కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వారి అనుకూల మీడియాలో కొన్ని వార్తలు అయితే రాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉదయం కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టుగా, లేదైతే అక్కడ ఉన్నటువంటి భూములను కనుక ఎవరైనా కొంటే ఖచ్చితంగా ఆ భూములను మేము వెనక్కి తీసుకుంటాం, అక్కడ ఎకో పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రకృతిని ముట్టుకోకుండా చేసేటువంటి ప్రణాళికలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు చేపడతామని కూడా తాను చెప్పగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అటు సుప్రీంకోర్టు వచ్చినటువంటి తీర్పులో భాగంగా రాత్రికి రాత్రే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి కమిటీని వేసింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబుతో కూడినటువంటి కమిటీని వేసింది. అందులో హెచ్సియుకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు విద్యార్థి సంఘాలు, ఇలా దాదాపు 6-7 కలిపినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అక్కడ సాధ్యాసాధ్యాలు, అక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రాజెక్ట్ చేపట్టాలనే దానిపైన కూడా కమిటీ రిపోర్ట్ ఇస్తుందంటూ కూడా చెప్పారు. 6 నెలల్లో ఖచ్చితంగా నివేదిక సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎకో పార్కును ఏర్పాటు చేస్తామంటూ కూడా కొన్ని వార్తలైతే మరోసారి ముందడుగు వేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 400 ఎకరాలే కాకుండా ముందు అంటే బుల్డోజర్లు పంపించక ముందుకు, వందలాది చెట్లు నరికివేయక ముందు, తర్వాత మూగజీవాల ప్రాణాలు కోల్పోక ముందు ఆ కమిటీలు కానీ అవన్నీ అప్పుడు జరగాలి. అప్పుడు జరిగితే నిజంగా దానిపైన రీసెర్చ్ చేయడం, దానిపైన విచారణ చేసుకోవడం, తర్వాత అభిప్రాయాలు సేకరించడం అనేది అప్పుడు జరుగుతుంది. మొత్తం జరగాల్సిందంతా, చేయాల్సిందంతా డ్యామేజ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆ చెట్లు మళ్ళీ రావాలంటే రావు, ఆ మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన మూగజీవాలు రావు. ఇదంతా ముందే చేయాల్సిన పని కదా. మరి ప్రభుత్వం ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎందుకు ఈ రకంగా దిద్దుబాటు చర్యలకు దిగే ప్రయత్నం చేస్తోంది? ఖచ్చితంగా ఇప్పుడు అదే విషయం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత లభించింది. పూర్తిగా అటు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ప్రభుత్వానికి హైకోర్టు నుంచి కావచ్చు, సుప్రీంకోర్టు నుంచి కూడా ముట్టికాయలు పడడంతో తాను ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి హెచ్సియు అనేది ఇందిరాగాంధీ నాటి ప్రధానిగా ఉన్నప్పుడు 1974-75 ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినటువంటి సందర్భం, మొదటి ఉద్యమం స్టార్ట్ అయినటువంటి సందర్భంలో ఏదైతే మెహదీపట్నంలో సెల్ఫ్ ఏదైతే డిఫెన్స్ కు సంబంధించినటువంటి ల్యాండ్ లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే వేలాది విద్యార్థులుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి వస్తారు, అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి విశాలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయాలనే సందర్భంలో దాదాపు 2300 ఎకరాల్లో ఇప్పుడున్నటువంటి హెచ్సియు ప్రాంతం ఏదైతే ఉందో ఒక గచ్చిబౌలి ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఇందిరాగాంధీ ప్రారంభించినటువంటి హెచ్సియును పూర్తి స్థాయిలో అక్కడ నుంచి తొలగించేటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మూగజీవాలన్నీ కూడా అక్కడ ఏమీ లేవంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా నుంచి కొంతమంది
ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ద్వారా కొన్ని ప్రమోషన్ వీడియోలు కూడా చేస్తున్నటువంటి సందర్భం అయితే నిన్నటి నుంచి రాత్రి నుంచి కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నాయి. వారి నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలకు తీసుకోవడం పట్ల ఈ రోజు దాదాపు రెండు మూడు జింకలు అక్కడ ఉన్నటువంటి గోపనపల్లికి వెళ్ళటం కావచ్చు, కుక్కల దాడిలో ఒక జింక చనిపోవడం కావచ్చు, నెమ్మలు కావచ్చు, అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా వ్యవహరించింది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ అడవి చిట్టడవిలో ఉన్నటువంటి ప్రాణులు వన్యప్రాణులు ఏవైతే వాటి ఫోటోలతో సహా మాకు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరిగా వెళ్తుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎకో పార్కు అనేది దాదాపు 2000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్తూ అక్కడ ఉన్నటువంటి హెచ్టీని పూర్తిగా ఫ్యూచర్ సిటీకి మార్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. గతంలో హైకోర్టుకి ఇచ్చినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు కావచ్చు, లగచర్ల ఇష్యూ కావచ్చు, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూముల సేకరణ కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా ఎక్కడికక్కడ వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత పోకడల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్రం ఏదైతే వాళ్ళ అధిష్టానం నుంచి కూడా ఎక్కడికక్కడ మొట్టికాయలు పడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. నిన్న వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఏదైతే కేంద్ర అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అధిష్టానం కూడా తన మీద సీరియస్ గా ఉన్నట్లుగా మనకైతే అర్థం చేసుకోవచ్చు. మంత్రివర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కొంత వ్యతిరేకత అయితే మనకు వస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి.